నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. పెంచిన కరెంటు ఛార్జీలు, 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 పెంచిన కరెంటు ఛార్జీలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపినటువంటి ఈ కరెంటు ఛార్జీలు బాధల పైన వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం. ఈ పోరుబాట కార్యక్రమం అంటే ప్రజల నెత్తి వేసిన భారాన్ని తగ్గించాలి. గత నెలలో నవంబర్ నెల 6,000 కోట్లు పైబడి, డిసెంబర్ నెల 9,000 కోట్లు పైబడి మొత్తం 15,465 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపినటువంటి భారాన్ని ఈ డిస్కమ్లకు ప్రభుత్వం నుండి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూడండి, గత ప్రభుత్వం చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిస్కమ్లకు 46,000 కోట్ల రూపాయలు ఈ డిస్కమ్లకు జమ చేయడం జరిగింది. మరి అంతకుముందు 5 సంవత్సరాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 29,000 కోట్లు ఉన్నటువంటి డిస్కమ్లకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ని 87,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడు. మరి ఆయన ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో 57,000 కోట్ల రూపాయలు అదనంగా భారాన్ని డిస్కౌంట్ పైన మోపాడు. ఏమి ఇచ్చాడు 5 సంవత్సరాలు అంటే 26,000 కోట్ల రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో డిస్కౌంట్కి 46,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఏమిటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటి. మరి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా తమ్ముళ్ళు మీరందరూ కూడా ఆలోచించండి. నేను చెబుతున్నాను వినండి. జగన్మోహన్ రెడ్డి 5-6 సార్లు పెంచేశాడు కరెంటు. రేపు మన ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా కరెంటు పెంచడం జరగదు, 1 రూపాయి పెంచదు, అవసరమైతే తగ్గిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధుడే బాధుడు. పేదవాడి కూలి గుర్స దగ్గర నుంచి, పేదవాడి దగ్గర నుంచి, మధ్యతర దగ్గర నుంచి, చిరు వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాల వరకు కూడా ఎవరిని వదలకుండా 100% ప్రజలందరూ కూడా బాధుడు కార్యక్రమం చేసే ఈ యొక్క ప్రభుత్వం పైన పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎక్కడ కడప దగ్గర నుంచి మొదలెట్టి ఇచ్చాపురం వరకు కూడా మీరందరూ మంచి ఆలోచన చేయండి. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునేలాగా, మీ ఇంటికి మీరు వాడుకునేలాగా, మీ ఇంటికి మీరు వాడుకున్నది కాకుండా మిగతాది ప్రభుత్వానికి మీరు అమ్మేలాగా మీకు ఆదాయ వనరులు కూడా సమకూరుస్తారని మాయమాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ రోజు నా నిలదీసి అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు 1-2 అసలు ఆ వాగ్దానాల గురించి చూస్తుంటే ఈ రోజు పరిస్థితి, ఇవాళ ప్రజలందరూ పోయిన నవంబర్ నెలలో పెంచిన 6,000 కోట్లకే ఇవాళ బిల్లులు వచ్చేపాటికి ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ప్రజలందరూ కూడా ఏం చేయాలో అర్థం కావట్లా. మరి 9,000 కోట్లు పెంచినా మరి ప్రత్యేకంగా వసూలు చేసుకోమని డిస్కౌంట్ ఇచ్చినటువంటి మీ ఆటలు రేపు జనవరి నెల నుంచి మీరు వసూలు చేస్తారు. ఒక పక్కన రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా బాధుల కార్యక్రమానికి సమర్థంగా ఉన్నారు. 1 కాదు, సర్ఛార్జీలు అంటున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటున్నారు. రేపు నుంచి పట్టణాల్లో ట్యాపులు ఇస్తే ట్యాపులు కూడా మీరు బిగించి వాటికి కూడా ప్రత్యేకంగా ట్యాక్సులు వేసే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద బడుగు వర్గాల దగ్గర నుంచి ప్రతి మధ్యతరగతి కష్టపడి కాయ కష్టం చేసే ప్రతి కుటుంబాలు కూడా వాళ్ళందరికీ అండగా ఉండేలాగా ప్రజల తరఫున ఈ రోజున వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం కరెంటు ఛార్జీల బాధుల పైన ఈ కార్యక్రమం చేపట్టింది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని పెంచిన ఛార్జీలు అంటే 15,465 కోట్ల రూపాయలు డిస్కౌంట్ వసూలు చేసుకోమని మీరు చెప్పిన దాన్ని ప్రభుత్వం నుంచే చెల్లించండి. ప్రభుత్వమే చెల్లిస్తే ఆ డిస్కౌంట్ నుంచి
కలెక్షన్ వసూలు చేయడం ఆపు చేయించండి, ప్రజలను ఎత్తిన భారాన్ని తగ్గించమని ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే ఒకటి కాదు, ఎన్నికల ముందు ఏమి ఇచ్చారు, ఒక పక్కన ఒకటి కాదు ఏది చూసినా ఇబ్బందులే. ఒక పక్క చూసుకుంటే గృహ వినియోగదారులపైన భారమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని మీరు ఆ ఛార్జీలు పెంపును అమలు చేస్తున్నారు. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది ఒకసారి అవగాహన చేసుకోవాల్సింది కోరుతున్నాం. మరి ఎస్సీ ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 200 యూనిట్లు ఉచితంగా ఇస్తే వాళ్ళకు కూడా బిల్లులు వచ్చేస్తున్నాయి. వాళ్ళు అసలు ఒక పూట తింటే ఒక పూట తినరు, సరిగ్గా పాపం బట్టలు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళ బాధలు దేవుడు ఎరుగు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు ఎంతో సంతోషంగా కాలం గడిపినటువంటి ఈ పేద వర్గాలు, మరి ఎస్టీగా ఉన్నటువంటి వారు, ఎస్సీగా ఉన్నటువంటి వారు, వీళ్ళు ఏ పూట కష్టపడకపోతే ఆ రోజున తిండే దొరికినటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళకు కూడా మీరు 200 యూనిట్లు మినహాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు కూడా బాదులు కార్యక్రమంలో వాళ్ళు కూడా పెట్టేశారు. కనుక ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మరి మాకు కైకలూరు నియోజకవర్గంలో